వార్తా విశేషాల సమాహారం దుర్గా కేబుల్ న్యూస్ కి స్వాగతం. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. పొదుపు భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సంక్షేమ అధికారిని సరస్వతి, స్వప్న, సిడిపిఓ విజయమ్మ, సూపర్వైజర్లు పాల్గొన్నారు. మీ పిల్లలకు ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమము వేదికను అలంకరించవలసిందిగా ఏడబ్ల్యూఓ సరస్వతి మేడం గారిని కూడా ఈ రోజు మనము అంగన్వాడీ కార్యక్రమంలో అంగన్వాడీ సెంటర్లలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు మేము ప్రతిరోజు అన్ని మండలాలలో కూడా కార్యక్రమాలు కూడా జరుపుకున్నాము. ప్రజాప్రతినిధులు అందరూ కూడా మన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మనము ఈ జిల్లా స్థాయి ఈ కార్యక్రమాన్ని సామూహిక అక్షరాభ్యాస వస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. అందరూ కరస్పాలతో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ మన చిన్నారులందరూ కూడా చక్కగా सरस्वते नमस्ते स्तुचेतनां हृदस्ततां गन्धत्तां पद्मयोनेस्तु हरप्रदामतिदामरदा शुद्धामिनः ओम మొట్టమొదటిసారి అంగన్వాడీ కేంద్రాలకి అక్షరాభ్యాస సంతోషించిన విషయం మనకి. ఇప్పుడు ఇంత మంచి ప్రోగ్రాం పెట్టి మనము అక్షరాభ్యాసం చేయడం రానున్న కాలంలో కనీసం పెద్ద పెద్ద వాళ్ళే ఏ స్టేజ్కి ఎదగాలంటే వాళ్ళ వాళ్ళ అపాయింట్మెంట్ కూడా వచ్చి తీసుకోవాలని కోరుకుంటూ మామూలుగా చెప్పి కొట్టి తిట్టి నా చేతి ఇప్పించారు వాళ్ళు. కాబట్టి మీరు కృతజ్ఞతలు వారికే చెప్పుకోవాలని నేను చెప్పుకుంటాను. పిల్లలందరికీ అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్కి, సిడిపిఓస్కి, అదేవిధంగా పీడీ గారికి అందరికీ నా శుభాకాంక్షలు, అదేవిధంగా అభినందనలు. ఒక చక్కటి కార్యక్రమం మన ఈరోజు పెద్ద స్థాయిలో లాంచ్ చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ పిల్లలందరికీ కూడా మనందరికీ ఒక విషయం తెలిసి ఉండాలి. పిల్లలందరికీ కూడా 7 సంవత్సరాల వరకు చాలా లెర్నింగ్ కెపాసిటీ, చాలా 9 భాషలు కూడా ఒకేసారి నేర్చుకునే కెపాసిటీ ఉంటుంది. అది మనం గుర్తించాలి. అదేవిధంగా ఆ కెపాసిటీని ఫుల్ ఫ్లెజ్గా మనం యూజ్ చేసుకుంటే 5 సంవత్సరాల లోపల పిల్లలే చాలా చక్కగా వాళ్ళ తెలివితేటలు, జనరల్ నాలెడ్జ్, ఐక్యూ లెవెల్స్ కూడా చాలా పెరుగుతాయి. సో మనం అందరం కూడా స్కూల్స్లో టీచర్స్, అంగన్వాడీ టీచర్స్, అదేవిధంగా ఇంట్లో కూడా ఏదో అంగన్వాడీకి పంపిస్తున్నాం, స్కూల్కి పంపిస్తున్నాం అని కాకుండా తల్లులు కూడా ఏదైతే వాళ్ళకి నేర్పించాల్సిందే. ఫస్ట్ పడి అమ్మ ఒడి అంటారు. అందుకోసమే తల్లుల పైన కూడా చాలా బాధ్యత ఉంది. రోజు రాగానే పిల్లలకి మంచి మాటలు, మంచి ఇది నేర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి అదంతా గుర్తించి అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, ఇంకా కూడా అందరు పిల్లలు ఎన్రోల్ చేసుకోవాలనేది నా రిక్వెస్ట్. అదేవిధంగా ప్రతి అంగన్వాడీకి మినిమం ఫెసిలిటీస్ ఇవ్వాలని ఉద్దేశంతోనే గౌరవ కలెక్టర్ గారు సిబిఎఫ్ ఫండ్ కింద నుంచి ఆల్మోస్ట్ 40 lakhs రూపీస్ మన ప్రతి అంగన్వాడీకి మన ఒక స్టీల్ డ్రమ్, వాటర్ కోసం, అదేవిధంగా కార్పెట్స్ పిల్లలు కూర్చోవడానికి, ఒక కుర్చీ, అల్మారా, అదేవిధంగా ఎగ్ ర్యాక్స్. ముఖ్యంగా కోడిగుడ్లు పాడైపోతున్నాయి ఇది అని చాలా కంప్లైంట్స్ వచ్చాయి టీచర్స్ నుంచి. సో అవన్నీ కూడా ఈ మినిమం ఫెసిలిటీస్ మనం అందజేస్తున్నాం. రాబోయే కాలంలో గర్భిణీకి కూడా మనము బెంచ్లు కూడా ఇవ్వబోతున్నాం. సో అల్మారా కూడా ఇచ్చాము. బెంచ్లు కూడా ఎందుకంటే కంఫర్టబుల్గా కూర్చొని వాళ్ళకి తినడానికి కానీ బాగుంటుందని ఉద్దేశంతో అది కూడా శాంక్షన్స్ ఇవ్వబోతున్నాం. సో మీరందరూ కూడా అంగన్వాడీ సేవలు ఏవైతే అందిస్తున్నారో ఆ
స్కీమ్లో అందరూ కూడా గర్భిణీలు అదేవిధంగా పిల్లల్ని అందరినీ కూడా చేర్పించాలి అని నా రిక్వెస్ట్. సో మీరు అందరికీ కూడా కృతజ్ఞతలు ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినట్టు ధన్యవాదాలు. బీడీ కార్మికులకు భరోసాను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవన భృతి అందిస్తుందని ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. వాసవి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో బీడీ కార్మికులకు జీవన భృతి పింఛన్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, సెస్ చైర్మన్ దొన్నాల లక్ష్మారెడ్డి, జిందం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిర్వహించబడే బీడీ సామల పావని దేవదాస్ చైర్పర్సన్ మున్సిపాలిటీ సిరిసిల్ల గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీమతి సిరిసిల్ల గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఎస్ రాజు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా కాన్స్టిట్యున్సీ స్థాయి అధికారులు ఎవరైనా ఉన్నట్టయితే ఏజెంట్స్ అందరూ కూడా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, సో మనందరికీ తెలుసు మనకు గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చందుర్తి జెడ్పీటీసీ గంగాధర్ గారిని కూడా వేదికపైకి అంబటి గంగాధర్ గారు చేసి చందుర్తి మరియు వేములవాడ జెడ్పీటీసీ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తుంది. ఎవరైతే సమగ్ర కుటుంబ సర్వేలో బీడీ కార్మికులుగా ఇస్తూ, అదేవిధంగా ఎవరైతే కొంతమంది బీడీలు చేస్తూ సమగ్ర కుటుంబ సర్వేలో నమోదు కాకుండా మిగిలిన కూడా బీడీ పెన్షన్ అనేది జీవనభృతి పెన్షన్తో సర్వే చేసి ఎక్కువ చేసినందుకు మొత్తం మన జిల్లాలో 2300 మందికి ముందు పూర్వ నిబంధనలకు వాళ్ళు మేర ఉన్నట్టుగా ప్రస్తుతం వారి కోసం ప్రత్యేకంగా మనం నిబంధనలు మార్చి రాష్ట్ర స్థాయిలో మొత్తం జిల్లాలో మనం 2300 మందికి బీడీ కార్మికులకు మనం మళ్ళీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు మాత్రం మన జిల్లాలో ఒక రకంగా చూసుకుంటే 25,389 మంది బీడీ కార్మికులు ఉన్నారు. అయితే మనకు మొత్తం పెన్షన్లే మనకి 1,05,000. మొత్తం జిల్లాలో వేరే బీడీ పెన్షన్ మనం ఎడిషన్ చేసుకుంటే 38,000 వస్తారు. ఒక ఇక్కడ ఉదాహరణ చూసుకోవాలంటే మనము వీవర్ పెన్షన్స్ కూడా మన 6 నుంచి 7,000 మాత్రమే ఉంటాయి మనకి. అంటే మన జిల్లాలో అతి ఎక్కువ క్రమంగా మనం ఇచ్చే పెన్షన్లు బీడీ కార్మికులకు మాత్రమే. అప్పుడు కూడా కొన్ని నిబంధనల వల్ల ఒకే ఇంట్లో ఇద్దరికి ఇవ్వకూడదు, లేదా ఒక ఎకనామిక్ అయినా లేదా ఫైనాన్షియల్ లైన్ అయినా పెట్టుకుని, లేకపోతే వేరే నిబంధనల వలన కొంతమంది రాలేకపోయింది. మరి ముఖ్యమంత్రి వర్యులు ఏప్రిల్ 10th కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బీడీ పెన్షన్లో మాత్రం ఎక్కడ వ్యత్యాసం అవ్వకూడదు, ఎక్కడ మాత్రం ఇట్లాంటివి కూడా అవ్వకూడదు. మాకు ఇచ్చిన ఆదేశం అనుసారంగా డిఆర్డీఏ కింద డిఆర్డీఏ గారు ప్రక్రియ చేసి మనం అదనంగా ఇప్పుడు 2,500 పెన్షన్ ఇవ్వడం వల్ల సంతోషం వ్యక్తం చేసుకుంటున్నాను. రానున్న కాలంలో ఇక్కడ కూడా అక్కడ చిన్న తప్పులు అవుతాయి, మా నోటీస్ మీరు తీసుకొస్తే సవరించడానికి సిద్ధంగా మనవి చేసుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాను. కార్మికులకి పెన్షన్లు రాజన్న జిల్లా లోపల ఎన్ని పథకాల్లో ముఖ్యంగా కార్మికులకు బీడీ కార్మికులకు ఇచ్చేటువంటి పెన్షన్లు, అదేవిధంగా మిగతా పెన్షన్లు ఎన్ని ఇస్తున్నావు అనే విషయాలన్నీ కూడా మరి కలెక్టర్తో పాటు మిగతా అధికారులు ఇప్పటిదాకా మనకు అన్ని విషయాలు కూడా చెప్పారు. నేను ఇక్కడికి వచ్చేసినటువంటి బీడీ కార్మికుల సోదరులకి, మీరు గత సంవత్సరం చాలా ఓ విధమైనటువంటి ఇబ్బందుల్లో ఉండి బాధపడ్డారు. మరి మా సిరిసిల్ల పట్టణ చైర్పర్సన్ పావని గారియండి, లేదా చక్రపాణి గారియండి, లేదా ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ సభ్యురాలు మరి మంజులా గారు కానివ్వండి, మిగతా మిత్రులు పదే చెప్పడం జరిగింది మాకు. ఏ విషయమో మరి ఒక కుటుంబం లోపల ఒక పెన్షన్ వస్తే ఇంకొక బీడీ కార్మికులకు రావడం లేదు, అత్తకు వస్తే కోడలకు వస్తలేదు, కోడలకు వస్తే అత్తకు వస్తలేదు. ఇది అత్తా కోడల పంచాయతీగా మారింది. తర్వాత ఏ కోడలైతే అత్తను ఉంచుకున్నదో ఇంట్లో పెద్ద మనిషిని ఇంట్లో పాపం కాపాడుకుంటుందో మరి ఆ కోడలకి ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కూడా మాకు
వీళ్ళు చెప్పడం జరిగింది. మా కార్పొరేటర్లు, మా కౌన్సిలర్ మిత్రులు ఘర్షకుర్తి గ్రామంలో కూడా మేము వెళ్తే చెప్పడం జరిగింది. ఇట్లా బీడీ కార్మికులు ఎక్కడైతే ఉన్నారో కోరుట్ల కానీ, మెట్టిపల్లిలో కానీ, వరంగల్ జిల్లాలో కొన్ని ప్రాంతాలు, ఇవన్నీ విషయాలు సమగ్రంగా ఆలోచించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. మరి ఒక కుటుంబంలో ఒక పెన్షన్ వచ్చినప్పటికీ కూడా ఇంకొకరికి ఇవ్వడము అనేటువంటి నిబంధనలు సడలిద్దాము అని చెప్పి సడలించినటువంటి ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా మరి ఈరోజు ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉన్నది. మరి ఏవైతే బీడీ పరిశ్రమలు ఉన్న వాళ్ళకు కూడా స్టార్ట్ చేశారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసిందని చెప్తున్నారు జాయింట్ కలెక్టర్ గారు. ఇంకా దాంట్లో నైపుణ్యత ఆ తిరుపూర్ అనేది తమిళనాడులో ఉన్నది. ఆ విధమైనటువంటి పరిశ్రమను కూడా మన సిరిసిల్ల పట్టణానికి తీసుకొచ్చి అటువైపు ఆలోచించే విధంగా మనం ప్రయత్నం చేద్దాం తప్పని. అదేవిధంగా ఎడ్ల బాలలక్ష్మి తెంగళపూర్, తిప్పాపురం లక్ష్మి రామన్నపల్లి, బోడ సత్తవ, లక్ష్మి 17th వార్డ్, అమ్నాల సమృత, లక్ష్మి, కొంగోత్ర మమత. పట్టణంలో రేణుకా ఎల్లమ్మ ఆలయంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు కుంకుమార్చన పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగుల సత్యనారాయణ గౌడ్, బుర్ర నారాయణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరణించగా ఆ నిరుపేద కుటుంబానికి సంక్షేమాధికారిని సరస్వతి చేతుల మీదుగా 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ విజయమ్మ, సూపర్వైజర్లు పాల్గొన్నారు. కానీ వాళ్ళు స్పందించి ముందుకు రావడం అనేది కూడా చాలా ధైర్యంగా ఉండండి. పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ రాపల్లి కమల వాళ్ళ కోడలు రాపల్లి లత స్వర్గస్థురాలన్నారు.
ఈ సందర్భంగా వారి ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకొని బీవై నగర్ అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా వాళ్ళు ఒక సౌకర్యంతో ముందుకు వచ్చి ఒక ఉడతాభక్తిగా వారి కుటుంబానికి వారికి 50 కేజీల బియ్యం ఈరోజు వారికి మన గౌరవ ఆర్గనైజర్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఇది వారికి కుటుంబానికి అంగన్వాడీ టీచర్లు ముందుకు వచ్చే సౌకర్యంతో వారికి అందజేసుకునేందుకు నేను కూడా వారిని అందజేస్తే వారి పిల్లల స్థితిగతులు కూడా పరిశీలించి వాళ్ళ అమ్మాయి 10th పాస్ అయ్యి పుట్టు పని చేస్తూ ఉంది. ఆమె కూడా వాళ్ళ అబ్బాయికి ప్రభుత్వం నుంచి ఏదైనా వచ్చే శిక్షణ కార్యక్రమాలు కానీ ఉన్నత సేవలకు కానీ డిపార్ట్మెంట్ పరంగా వారికి ఆర్థిక సాయం అందించే దిశగా కూడా మేము ఆలోచించుకుంటాము. ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు అంగన్వాడీ టీచర్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. చేనేత కార్మికుల కళా నైపుణ్యంలో రూపొందించిన ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. పట్టణంలో ఏర్పాటు కానున్న చేనేత ఉత్పత్తుల విక్రయ కేంద్రంపై దుర్గా కేబుల్ న్యూస్ ప్రత్యేక కథనం. చేనేత ఉత్పత్తులకు ఆదరణ కల్పించి కార్మికులకు ఉపాధిని అందించాలన్న చేనేత జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపుపై స్పందించిన కలెక్టర్ కృష్ణభాస్కర్ చేనేత లక్ష్మిలో సభ్యులుగా చేరారు. చేనేతలను ధరిస్తూ అందరూ ధరించాలని కలెక్టర్ తీసుకున్న చొరవతో రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి సుమారు 3000 మందికి పైగా చేనేత లక్ష్మిలో చేరారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా విక్రయాలు జరిగేవి. కొంత అసౌకర్యంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లా కేంద్రంలో విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు టెస్కో ప్రత్యేకంగా చొరవ తీసుకుంది. ఇప్పటికే వేములవాడలో శంకరపురం ధర్మశాలలో విక్రయ కేంద్రం కొనసాగుతుండగా రెండవ విక్రయ కేంద్రాన్ని జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పట్టణంలోని కోర్టు సమీపంలో త్వరలో ప్రారంభించనున్నారు. ఇప్పటికే విక్రయశాలకు సుమారు 4 కోట్ల విలువైన ఉత్పత్తులు అధికారులు విక్రయానికి సిద్ధం చేశారు. చేనేత కార్మికుల కళ నుంచి జాలువారిన పట్టు వస్త్రాలు మొదలుకొని పలు రకాల ఉత్పత్తులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునేందుకు అనేక రకాల డిజైన్లలో చీరలు ప్రస్తుతం విక్రయ కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు షూటింగ్, షర్టింగ్, లుంగీలు, తువాలలు, బెడ్షీట్లు, చెద్దర్లు, నవార్లతో పాటు పలు ఉత్పత్తులు విక్రయదారులకు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని అనేక మంది ఉద్యోగులు చేనేత లక్ష్మిలో సభ్యులుగా ఉన్నారు. వీరికి అందుబాటులో విక్రయ కేంద్రం ఏర్పాటు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. గౌరవనీయులైన మరి మంత్రి కేటీఆర్ గారు మరి చేనేత లక్ష్మి అనే పథకం ద్వారా చేనేత కార్మికులను మరి వాళ్ళకు పని కల్పించి చేనేత ఉత్పత్తులకు మరి ఆదరణ కల్పించడానికి వారికి కూడా బతుకుదేరు వారి కుటుంబాలకు చేనేత కార్మికులకు అండగా నిలవడానికి చేనేత లక్ష్మి అనే పథకం పెట్టడం జరిగింది. ఇందులోపల రాష్ట్రం లోపల సిరిసిల్లాలో ఒక 3000 మంది మరి ఉద్యోగులు ఎక్కువ మంది చేరి సభ్యత్వం చేరి 2000 రూపాయలతో మరి సభ్యత్వం ఎక్కువ మంది చేరి రాష్ట్రంలో నెంబర్ 1గా నిలవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిజంగా చేనేత కార్మికులకు మరి ఉద్యోగులందరూ కూడా వారు సంఘీభావం తెలియడం ఎక్కువ సంఖ్యలో వారు చేరడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా మరి గౌరవనీయులైన పెద్దలు జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ గారు కూడా ప్రతి సోమవారం ధరించి చెప్పడమే కాదు తాను ధరించి కూడా మరి అందరిని ఉద్యోగస్తులను కూడా చేనేత లక్ష్మిలో చేర్పించడం జరిగింది. అందులో భాగంగా మరి చేనేత లక్ష్మి ఉద్యోగులు కట్టడం ఆ పొదుపు పథకం అనేది అయిపోయింది కనుక ఇప్పుడు బట్టల అనేది తీసుకోవడం జరుగుతుంది. 2000 రూపాయలు చెల్లించినట్టుంటే మరి 3000 రూపాయలు వారికి 3000 రూపాయలు బట్టలు ఇవ్వడం జరుగుతుంది. కనుక సిరిసిల్లాలో మరి శివనగర్ ప్రాంతంలో కోర్టు ముందు మరి అదేవిధంగా ఈ సేవ ముందు కూడా మరి టెస్కో వాళ్ళు ఒక గోదాం స్టాల్ పెట్టడం జరిగింది. ఈ స్టాల్ మరి రేపు కానీ ఎల్లుండి కానీ స్టార్ట్ అవుతుంది. ఇందులోపల ఒక 4 కోట్ల రూపాయల గల బట్ట మరి చీరలు కానీ అదేవిధంగా తువాలలు, లుంగీలు, కర్చీపులు మరి పట్టు చీరలు కూడా మరి తక్కువ ధరలో మరి అందుబాటులో ఉన్నాయి. బట్ట కూడా క్వాలిటీ ఉంటుంది. చేనేత వస్త్రాలు కాబట్టి చేనేత కార్మికులు తయారు చేసినటువంటి క్వాలిటీ నాణ్యమైనటువంటి బట్టలు మరి అందుబాటులో ఉంటాయి సిరిసిల్లాలో. కనుక ఎవరైతే చేనేత లక్ష్మిలో చేరిన ఉద్యోగాల అందరూ కూడా మరి చేనేత లక్ష్మి కార్డు తీసుకొని వచ్చి బట్టలు కూడా మరి కొనుగోలు చేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మరి జిల్లా కలెక్టర్ గారు కూడా ఎక్కువ ప్రత్యేక శ్రద్ధతోటే మరి చేనేత లక్ష్మి అనే స్కీమ్లో ఎక్కువ మంది ఉద్యోగులు చేరడం నిజంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు కూడా ఒక గర్వనీయం. అదేవిధంగా చేనేత కార్మికులకు మనం అన్ని కుటుంబాలకు కూడా వాళ్ళకి పని కల్పించడం, వాళ్ళ ఉత్పత్తులను కూడా మరి వాళ్ళ చేతివృత్తులను కూడా మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. కనుక ఇక్కడ కూడా ప్రత్యేకంగా పర్మనెంట్ ఎప్పుడు కూడా ఈ గోదాము మరి అందుబాటులో ఉంటుంది. కనుక ఇక్కడ ఉద్యోగస్తులు మరి కార్మికులు, వ్యాపారస్తులు కూడా మరి ఈ చేనేత ఉత్పత్తులను కొని మరి ప్రోత్సహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే దుర్గా కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.